చింటూ పుట్టినరోజుకి డ్రెస్ కొంటూ ప్రభావతికి దొరికిపోయిన రోహిణి. ఇంతకు ఏం జరిగింది? అసలు చింటూ పుట్టినరోజుకి డ్రెస్ కొంటూ ప్రభావతికి రోహిణి దొరికిపోతే మరి ఎలా తప్పించుకుంది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తానికైతే ఇంకా మీనా వాళ్ళ ఫ్రెండ్స్తో, అంటే వాళ్ళ తోటి పువ్వులు అమ్ముకునే వాళ్ళతో బెట్ కాసి బాలుకి పెసరట్టు వేసి మరీ పెట్టినా కానీ బాలు ఆ ఫోన్ హడావిడిలో మీనాను పొగడడం మర్చిపోతాడు. మర్చిపోయేసరికి అదే విషయం వెళ్ళి వాళ్ళందరికీ చెప్పడంతో పాపం మీనా చిన్నపుచ్చుకుని అందరి ముందు ఓడిపోయి 500 రూపాయలు బెట్ట కట్టి వాళ్ళకైతే 500 ఇచ్చేస్తుంది. ఏదో హడావిడిలో మర్చిపోయి ఉంటాడు. పోనీ ఇప్పుడు ఫోన్ చేసే అడుగు మీనా, ఎప్పుడైనా నువ్వు గెలుస్తావు అని చెప్పనేసరికి సరే అని బాలుకి ఫోన్ చేస్తుంది మీనా. బాలు అదే సమయంలో సవారీ కోసం, అంటే డ్రైవింగ్ కోసం అని వెళ్తూ ఫోన్ హడావిడిలో లిఫ్ట్ చేసేసరికి చెప్పు మీనా అని చెప్పాను. కానీ ఉదయం మీరు టిఫిన్ చేశారు కదా, ఆ టిఫిన్ ఎలా ఉంది అంటూ అడగడంతో బాలుకి ట్రాఫిక్లో ఏమీ వినిపించదు. ఏంటి మీనా ఏంటంటున్నావు అని చెప్పనేసరికి ఉదయం టిఫిన్ చేశారు కదా అని చెప్పాను. కానీ వినిపించట్లేదు మీనా, తర్వాత చేస్తానంటూ ఫోన్ పెట్టేస్తాడు బాలు. అయితే ఇంకా నేను ఓడిపోయాను అనుకుంటూ వాళ్ళకి డబ్బులు ఇచ్చి బాధపడుతూ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఇంకా తన పని తాను చేసుకుంటుంది. ప్రభావతి ఊరికే ఉండకుండా తను కూడా సంపాదించాలి అన్న ఉద్దేశంతో కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఆ మనోజ్కి సహాయం చేయాలి. మనోజ్ వల్ల నా పరువు పోయింది. ఆ మీనాకు మిగిలిన 2 లక్షలు ఇచ్చేస్తే గానీ బాలు ఏమీ అనకుండా ఉండడు. పైగా ఆ 40 లక్షలు కూడా ఇచ్చేయమని చెప్పి అందరి ముందు అత్తయ్య నాతో చెప్పించింది. ఏం చేయాలో తెలియడం లేదు. నెలకి 50,000 రూపాయలు వాడు పాపం ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఇప్పుడిప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి తెస్తాడు? వాడికి నేను సహాయం చెయ్యాలి అని చెప్పనేసరికి అయితే ఒక ఆలోచన వచ్చింది వదిన అంటూ కామాక్షి చెప్తుంది. ఏం ఆలోచన వదిన అని చెప్పాను. కానీ అది ఏదైనా రీఛార్జ్ చేయించుకుంటే మొదటి నెల ఫ్రీ ఇచ్చి తర్వాత నెలలో బిల్లు పెట్టించుకుంటారు. అప్పుడు అందరూ కూడా దానికే వెళ్తారు అని చెప్పనేసరికి అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అనగానే మనం ఏం చేద్దామంటే మొదటి నెలలో ఫ్రీగా చెప్పించుకున్న వాళ్ళకి తర్వాత నెల నుంచి బిల్లు వేస్తాము అని చెప్తాము అని చెప్పాను. కానీ ఇప్పుడు నేను ఫ్రీగా చెప్పాలా అని చెప్పనేసరికి నీదేం పోయింది వదిన, ఏం చేస్తావో చెప్పు, వాళ్ళకి డ్రెస్సులు ఇద్దాము, డ్రెస్సులకి అమౌంట్ తీసుకుందాము అని చెప్పనేసరికి అలా అయినా నేను అని చెప్పనేసరికి ఏంటొద్దునా అంత బాధపడిపోతున్నావు? అక్కడ తిరిగే ఫ్యాన్లకి లైట్లకి కరెంటు బిల్లు నేనే కదా కడతాను. నువ్వు కేవలం నువ్వు చెప్పడం వరకే కదా. అలా చెప్పడం వల్లైనా ఎక్కువ స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవుతారు కదా వదిన, అప్పుడు నీకే మంచి జరుగుతుంది కదా, ఆలోచించు వదిన అని చెప్పనేసరికి సరే అయితే ముందు వెళ్ళి మనం ఒక 4 డ్రెస్సులు తీసుకొచ్చి పెడదాము అని చెప్పాను. కానీ అవును వదిన, ఖచ్చితంగా తీసుకొచ్చి పెట్టాలి అని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. ఇంకా మీనా ఇంటికి వచ్చేసేసరికి బాలు వెనకాలే ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో ఏమైంది, ఏం జరిగింది మీనా అని చెప్పి అనేసరికి ఏమీ లేదులే, ఏంటిది అని చెప్పాను. కానీ నీకోసం చీర తీసుకొచ్చాను అనేసరికి చీర అనుకుంటూ వెళ్ళిపోతుంది. అదేంటి మీనా, చీర నీకు నచ్చలేదా? నీకు ఎంతో ఇష్టమైన కలర్ అని చీర తీసుకొచ్చాను, నువ్వేంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అంటూ బాలు కాస్త మాట్లాడేసరికి ఏం చెప్పాలి అనగానే అదేంటి మీనా, ఎప్పుడు నేను ఎదురుగా కనిపిస్తే ఎంతో ప్రేమగా పలకరిస్తావు కదా, మరి ఇప్పుడేంటి కస్సుమంటున్నావు? నేనేం చేశాను మీనా, నువ్వు నాతో ఎందుకింత కోపంగా మాట్లాడుతున్నావు మీనా, ఏం జరిగింది? ఏదో ఒకటి చెప్పు మీనా, బాగుందనో బాగలేదనో కలర్ నచ్చలేదనో డిజైన్ నచ్చలేదనో ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పాను. కానీ మీరు చెప్పారా అనగాని నేనేం చెప్పలేదు మీనా అంటూ బాలు అడిగేసరికి పొద్దుట మీరు పెసరట్టు తిన్నారు కదా అని చెప్పాను. కానీ పెసరట్ట నేనా అని చెప్పాను. కానీ అవును, మీరు పెసరట్టు తినలేదా అనగాని అది పెసరట్ట, దోశ మీద కొంచెం ఉప్మా వేసిందేమో అనుకున్నాను అని చెప్పాను. కానీ అనుకుంటారు, మీ వల్ల నేను 500 లాస్ అయ్యాను అని చెప్పాను. కానీ 500 నష్టపోవడం ఏంటి మీనా, అసలు ఏం జరిగింది అనగానే మొత్తం విషయం చెప్తుంది. నాకేం తెలుసు మీనా, మీరు పందెం వేసుకుంటారని అనగానే నాకేం తెలుసు, మీరు ఫోన్ మాట్లాడుతూ టిఫిన్ చేస్తారని, ఎప్పుడు నేను ఏం చేసినా చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది అంటూ పొగుడుతూ ఉంటారు కదా, అలాగే ఈసారి కూడా పొగుడుతారు అని చెప్పి నేను 500 పెట్ట వేశాను. పోనీ అప్పుడు చెప్పలేదు, సరే
ఫోన్ చేసిన తర్వాత అయినా చెప్పారా? అప్పుడు చెప్పలేదు. ఇంక ఏం చేయాలి నేను? బెట్ ఓడిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనగానే నాకేం తెలుసు మీనా నువ్వు వాళ్ళతో కలిసి బెట్ట వేస్తావని. నేనేదో నా ఫోన్ హడావిడిలో నేనేదో బిజీగా ఉండి అలా చేశాను అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు మీనా. నువ్వు ఎప్పుడు ఏం చేసినా కానీ బాగుందని చెప్తాను కదా. అయినా నువ్వు ప్రతి ఒక్కటి చాలా టేస్టీగా చేస్తావు. అప్పుడు నాకు అనిపించింది మీనా, ఇదేంటి దోశ కొత్తగా ఉంది, కొత్త రుచిగా ఉంది అనుకున్నాను. కానీ ఆ ఫోన్ హడావిడిలో ఇంకా నేను ఆకలితో ఉన్నానేమో, కూర్చుని కూడా తినలేదు. నువ్వు చూసావు కదా మీనా, అందుకే నిలబడి తినేసి వెళ్ళిపోయాను. నువ్వేమో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఎందుకు మీనా ఎప్పుడు నా మీద అంత కోపం చూపిస్తావు అని చెప్పనేసరికి నేనేం కోపం చూపించలేదులే అంటూ ఇంకా మీనా కాస్త వెళ్ళబోయేసరికి అదేంటి మీనా, నీ కోసం నేను ఎంతో ప్రేమగా తీసుకొచ్చాను, నువ్వు ఇవి తీసుకోకుండా వెళ్ళిపోతావేంటి మీనా అని చెప్పనేసరికి ఇంకా బాలు ఆ చీరని బెడ్రూమ్లోనే వదిలేసి హాల్లోకి వచ్చేసి మీనాను బతిమాలుతూ ఉండేసరికి ఇంకా మీనా కోపంగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసుకుంటుంది. మీనా, నేను వెళ్ళిపోతున్నాను. నేను సాయంత్రం ఎప్పుడో చీకటి పడ్డాక వరకు రాను. నాకేమీ బయట ట్రిప్పులు లేవు. కానీ నేను ఉంటే నువ్వు కోపపడుతున్నావు కదా. నా మీద నీకు ప్రేమ లేదులే మీనా, నా మీద నీకు కోపమే చూపిస్తావు. నీ మీద ఎంతో ప్రేమతో ఈ చీర చూడగానే మా మీనాకు ఎంతో బాగుంటుంది, మా పూలకంప ఈ చీర కట్టుకుంటే అందంగా ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చాను. మీనా నువ్వు ఎప్పుడు ఇంతే అని చెప్పి బాలు కాస్త వెళ్ళిపోతున్నాను అంటూ మాట్లాడుతుండగానే మీనా బెడ్రూమ్లోంచి చీర కట్టుకుని బయటికి వస్తుంది. బయటకు వచ్చేసరికి ఏంటి చీర కట్టుకోవడానికా? ఈ చీర చాలా బాగుంది మీనా నీకు అంటూ వచ్చేసరికి మరి నాకు బాధ అనిపించదా అని చెప్పాను. కానీ సారీ మీనా, ఈసారి నువ్వు ఏం చేసినా సరే తిని ఎలా ఉందో ఖచ్చితంగా చెప్తాను, సరేనా? ఎప్పుడు టెన్షన్ పడను అనగానే అయినా ఫోన్ ఏంటి తినేటప్పుడు అనగానే ఈసారి కాంచి ఫోన్ మాట్లాడలేదు తినేటప్పుడు, సరే కదా అని చెప్పి ఇలారా అయినా నీకు చీర కట్టుకోవడం చాలా బాగా కట్టుకుంటావు కదా, కింద కుర్చీళ్ళేంటి ఇలా పెట్టుకున్నావు అంటూ మీనా కాస్త కుర్చీళ్ళు సర్దుతూ ఉంటుంది. మీనా కుర్చీలు కాస్త బాలు సర్దుతూ ఉండేసరికి ఇప్పుడు బాగుంది అని చెప్పనగానే అవునా సరే నాకు బయట పనుంది నేను వెళ్తాను అని చెప్పనేసరికి ఒక్కసారి ఫోన్ ఇలా ఇవ్వండి అనేసరికి ఫోనా ఎందుకు అని చెప్పాను. కానీ అంటే ఇప్పుడు మీకు ఫోన్ ఎందుకో చెప్తేనే కానీ ఇవ్వరా అని చెప్పాను. కానీ సరే ఇస్తానమ్మా అనేసరికి ఈ ఫోన్లో ఫోటో తీయండి, ఫోటో వస్తుందా అనగాని ఎందుకు రాదు రా మన ఇద్దరం కలిసి ఫోటో తీసుకొచ్చని మీనా బాలు ఇద్దరు పక్క నుండి ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకునేసరికి చాలా అందంగా ఉన్నావు మీనా అని చెప్పాను. కానీ అవునా సరే వెళ్ళండి, మీరు ఇక్కడ ఇలాగే పొగుడుతూ ఉంటే ట్రిప్స్ కాస్త పోతాయి. మనం పైన ఇల్లు కట్టుకోవాలి కదా. ఈసారి ఏం తెస్తారు? సిమెంట్ తీసుకొస్తారా, ఇసుక తీసుకొస్తారా అనగానే ఏదో ఒకటి తెస్తానులే మీనా, ఖచ్చితంగా పైన రూమ్ కడతాను అని చెప్పావు కదా, ఖచ్చితంగా కడతాను అని చెప్పి మీ బాలు కాస్త అనేసి వెళ్ళిపోతాడు. మీనా నవ్వుకుంటూ సంతోషంగా వంటగదిలోకి వెళ్ళేసరికి శృతి వస్తుంది. శృతి రావడంతో ఏంటి మీనా కలకల్లాడుతూ ఉన్నావు, ఏంటి కొత్త చీర అని చెప్పాను. కానీ అవును ఇందాకే ఆయన తీసుకొచ్చారు అనగానే నువ్వేనయ్యో చీర తీసుకొచ్చి బాలు నీకు సర్ప్రైజ్ ఇచ్చాడు, అదే రవి ఉన్నాడంటే పద కొనుక్కుందాం అంటాడు అని చెప్పాను. కానీ నీకేం నచ్చుతుందో రవికి తెలియదు కదా అని చెప్పాను. కానీ ఏమి నచ్చినా నచ్చపోయినా మీనా రవి నాకు ఇది కొని తీసుకొచ్చాడనుకో నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. ఆ వంట అబ్బాయికి ఏమీ తెలీదు, పప్పులో ఉప్పు వేయాలి, అదే అందులో ఇది ఎంత వేయాలి అన్నది తప్ప భార్య ఇష్టాలు అస్సలు తెలీదు అని చెప్పి ఇద్దరు కూడా నవ్వుకునేసరికి ఇప్పుడు నీకు నేను చీర కొని పెట్టనా అని చెప్పాను. కానీ నువ్వు నా కోసం చీర కొంటావా మీనా అని చెప్పాను. కానీ ఖచ్చితంగా కొంటాను, నువ్వు నన్ను అక్కలా అనుకున్నప్పుడు నేను నిన్ను చెల్లెల్లా అనుకుని ఒక చీర కొని పెట్టలేనా నీకు అని చెప్పాను. కానీ నీ సెలక్షన్ అంటే నాకు చాలా ఇష్టం, నువ్వే కట్టాలి, మరి నువ్వు చీర కట్టుకోవడం చాలా బాగుంటుంది అని చెప్పాను. కానీ సరే నేనే కడతాను, సరే
సరేనా అంటూ మీనా ఇటు శృతి ఇద్దరూ నవ్వుకుంటారు. ఏంటి తెగ పకపక నవ్వుకుంటున్నారు, పనేమీ లేదా ఏంటి అని చెప్పాను కానీ, ఏ ఆంటీ నవ్వుకుంటే తప్పే ఉంటి, నవ్వకుండా ఏడుస్తూ కూర్చోమంటారా ఏంటి అని చెప్పాను కానీ, నేనేమన్నాను శృతి అని చెప్పనేసరికి మీరు అన్నది అలాగే ఉందా ఆంటీ, సరే మీనా నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, నాకు కొంచెం కాఫీ చేసి పెట్టవా అని చెప్పాను కానీ, సరే అని ఇంకా మీనా కాస్త కాఫీ చేస్తుంది. నాకు కాఫీ కావాలి అనగానే సరే అత్తయ్య అని చెప్పి మీనా కాఫీ పెడుతూ ఉంటుంది. ఇంక ఈలోపు వదిన వెళ్దామా అంటూ కామాక్షి వస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆలోచించుకున్నారు కదా, డ్యాన్స్ క్లాస్కి జనాల్ని ఎలా ఆకర్షించాలో కామాక్షి కాస్త కొత్త ఆలోచన పెట్టింది కదా, సో వెళ్దామా అనేసరికి ఇద్దరు బయలుదేరి వెళ్తారు. బయలుదేరి వెళ్ళేసరికి అప్పుడే చింటూ ఫోన్ చేస్తాడు రోహిణికి. ఫోన్ చేసి అమ్మ నా పుట్టినరోజు గుర్తుందా అని చెప్పనేసరికి నీ పుట్టినరోజు నాకెందుకు గుర్తులేదు నాన్న, గుర్తుంది అని చెప్పాను కానీ ఇక్కడ అమ్మమ్మ ఏదో ప్యాంటు షర్టు తీసింది, నాకు కోట్ కావాలి, షూ కావాలి, అది ఇది అన్నీ చెప్తాడు. సరే నాన్న నేను ఇప్పుడే షాప్కి వెళ్ళి ఫోన్ చేస్తాను అంటూ రోహిణి కూడా బయలుదేరుతుంది. రోహిణి షాప్ దగ్గరికి వెళ్ళేసరికి 7 సంవత్సరాల అబ్బాయికి కోట్ కావాలి అని చెప్పనేసరికి సరే మేడం పై ఫ్లోర్లో ఉంటాయి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి అనగానే పైకి వెళ్ళి ఒక 2 రకాల సూట్లు కాస్త తీసి అంటే కోట్ ఉన్న సెట్స్ తీసి వీడియో కాల్ చేస్తుంది. చూసేసరికి ఆ రెండాటిలో ఏది బాగా నచ్చింది నాన్న అని చెప్పాను కానీ, 2 బాగున్నాయమ్మా అని చెప్పాను కానీ, ఇప్పుడు 2 తీసుకోమని చెప్తున్నావా అని చెప్పనేసరికి లేదమ్మా నీకు ఏది నచ్చితే అది తీసుకో అని చెప్పనేసరికి పుట్టినరోజు నీది కదా, నువ్వేది తీసుకోమంటే అది తీసుకుంటాను అంటూ ఇంకా రోహిణి అనగానే నువ్వు మా అమ్మవు కదా, మా అమ్మ ఏం సెలెక్ట్ చేసి తీసుకుంటే అది నాకు బాగా నచ్చుతుంది అని చెప్పనేసరికి ఇంకా సరే అని మీ అబ్బాయి భలే బాగా మాట్లాడుతున్నాడు మేడం అని చెప్పనేసరికి అవును వాడికి నేనంటే చాలా ఇష్టం అని చెప్పి అక్కడ ఉన్న సేల్స్ మ్యాన్కి కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి సరే ఇది బాగుంటుంది మేడం అని చెప్పాను కానీ సరే అదే ప్యాక్ చేయండి, బిల్ ఎక్కడ పే చేయాలి అనగానే కింద పే చేయాలి అనేసరికి కిందకు వస్తారు. కరెక్ట్గా వాళ్ళు కిందకు వచ్చేసరికి ప్రభావతి ఇటు కామాక్షి ఇద్దరు వస్తారు. మీనా రోహిణి నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను కానీ అది క్లయింటు అనేసరికి మేడం మీ బాబు డ్రెస్ రెడీ కౌంటర్లో ఇచ్చేస్తున్నాను అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. షాక్ అయ్యేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నారు, తనకి ఈ మధ్యనే పెళ్ళయింది, తనకు పిల్లలు ఎవరు లేరు, కొడుకు అంటారేంటి కొడుకు అని చెప్పనేసరికి ఇంకా రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. అది మేడం అని చెప్పాను కానీ నా కొడుకు కాదండి క్లయింట్ కొడుకు, వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు అనగాని క్లయింట్ కొడుక్కి నువ్వు కొనడం ఏంటి అనగాని ఆ క్లయింట్ నాకు చాలా ముఖ్యమైన క్లయింట్ అత్తయ్య, అందుకోసమని ఆ క్లయింట్ కొడుకు పుట్టినరోజు అయితే నేను డ్రెస్ తీసుకువెళ్తున్నాను అనగానే డ్రెస్ ఎంత మేడం అని డ్రెస్సుకి బిల్లు 3,000 అయింది మేడం అని. ఏంటి 3,000 రూపాయలు కోటు కొని ఇవ్వాలా రోహిణి, అవసరమా అని చెప్పాను కానీ అది చాలా ముఖ్యమైన క్లయింట్ అత్తయ్య అని చెప్పనేసరికి సరే నువ్వు ఇక్కడే ఉండు అంటూ కొన్ని బట్టలు తీసుకొచ్చి వీటికి కూడా రోహిణియే బిల్ కట్టేస్తుంది అనగానే సరే అని చెప్పనేసరికి కామాక్షి మనం ఇందాక ఒక డ్రెస్ చూసాం కదా చాలా కాస్ట్లీది, బయట డిస్ప్లే పెట్టారు, అది కూడా తీసుకొచ్చాను కానీ చాలా కాస్ట్లీ కదా వదినా అనగానే రోహిణి ఉంది కదా, రోహిణి ఏదో రకంగా కట్టేస్తుందిలే అని చెప్పనేసరికి మా వదిన తంద కాకపోతే ఎంతవరకు వెళ్ళినా వెళ్తుందన్నట్టుగా ఉంది అనుకుంటే ఇద్దరు వెళ్ళిపోతారు. అనవసరంగా ఈవిడికి దొరికిపోయాను, 3,000తో పోయేది ఇప్పుడు 10,000 అయ్యేటట్టుంది, కాస్ట్లీ డ్రెస్ అంట, అంత కాస్ట్లీ అయితే ఈవిడే కొనుక్కోవచ్చు కదా, ప్రతి నెల 5,000 ఇస్తున్నాను కదా వాటితో కొనుక్కోవడం మానేసి ఈ బిల్లు కూడా నా చేతే కట్టించేస్తుంది, నేను ఎక్కడి నుంచి తేవాలి డబ్బులన్నీను అనుకుంటూ రోహిణి కాస్త తిట్టుకుంటుంది. తిట్టుకునేసరికి ఇంకా అలా తిట్టుకున్న తర్వాత ప్రభావతి ఇంకా కాస్ట్లీ కొనుక్కుంటే బాగున్ను, రోహిణి ఏదో రకంగా తీసుకునేది అని చెప్పి అనుకుంటూ ఉండగానే సర్లే అని చెప్పి మొత్తానికైతే చింటూకు డ్రెస్ కొనేసాను, డ్రెస్ కొన్నానన్న విషయం తెలియలేదు అని చెప్పి రోహిణి కాస్త అనుకుని సర్లే అని ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుంటుంది. సరే రోహిణి వెళ్దామా, ఇంతకీ ఎవరా క్లయింటు, అంత ముఖ్యమైన క్లయింట్ ఎవరు, నువ్వు 3,000 రూపాయలు
ఖర్చు పెట్టి మరీ డ్రెస్ కొని ఇచ్చేంత ముఖ్యమైన క్లయింట్ ఎవరు రోహిణి అని చెప్పాను. కానీ ఎప్పటి నుంచో మా పార్లర్లో డైలీ కస్టమర్ అత్తయ్య, వాళ్ళ కొడుకు పుట్టినరోజు, తప్పదు కొని పెట్టాల్సిందే అని చెప్పనేసరికి, కస్టమరు అని చెప్తుంది కదా, ఎందుకు పదే పదే అదే మాట్లాడతావు, పద వెళ్దాం. ఏ రోహిణి నీకు పార్లర్లో పనుందా అని చెప్పాను. కానీ అవునత్తయ్య పార్లర్లో పనుంది అని చెప్పి డ్రెస్ తీసుకుని, ఇంతకీ పుట్టినరోజు ఎప్పుడు అనగానే రేపే అత్తయ్య అని చెప్పనేసరికి, అక్కడికి చాలామంది పిల్లలు వస్తారా రోహిణి అని చెప్పాను. కానీ వస్తారు అత్తయ్య ఎందుకు అనేసరికి, మీ అత్తయ్య డ్యాన్స్ క్లాస్ పెట్టారు కదా రోహిణి, అక్కడికి పిల్లలు వస్తే మీ అత్తయ్య దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటారని అని చెప్పాను. కానీ అది ఊరికి చివర్లో ఉంటుంది అత్తయ్య, అక్కడి నుంచి ఇక్కడ వరకు పిల్లలు రావాలంటే ఇబ్బంది పడతారు, అందుకే అంత దూరం రారు, దగ్గరలో ఏదైనా ఉంటే అక్కడే జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నారనుకుంటా అని చెప్పనేసరికి, సర్లే అని చెప్పి, సరే కామాక్షి పద వెళ్దాం, ఈరోజు రోహిణికి మనం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా రోహిణితో బట్టలు కొనిపించేశాము, ఇంకా ఏ గొడవ లేదు అని చెప్పాను. కానీ నువ్వు చాలా తెలివైన దానివి వదినా అని చెప్పి అనుకునేసరికి, ఆవిడ తెలివైందే, నేనే తెలివి తక్కువ దానిలా బుక్ అయిపోయాను అనుకుంటూ రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి, ఈ బట్టలు ఇప్పుడు చింటూకు ఎలా పంపించాలి, పుట్టినరోజుకంటూ నేను వెళ్ళాలా, నేను వెళ్తే చింటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు, సరే రేపే కదా పుట్టినరోజు, రేపే బయలుదేరి వెళ్దాము, రేపు ఉదయాన్నే బయలుదేరిపోతే సరిపోతుంది, ఇంకా పార్లర్కు రానని విద్యతో ముందే చెప్పేయాలి అని చెప్పి రోహిణి అనుకుని మరుసటి రోజు ఉదయాన్నే ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యి బయలుదేరుతుంది. ఏంటి రోహిణి ఇంత ఉదయాన్నే వెళ్తున్నావు అనగానే, అర్జెంటు వర్క్ ఉంది అత్తయ్య అందుకే వెళ్తున్నాను అంటూ రోహిణి బయలుదేరిపోతుంది. రోహిణి బయలుదేరేసరికి బాలు మీనా ఇద్దరు కూడా, మీనా రెడీనా అని చెప్పాను. కానీ ఎక్కడికి వెళ్తున్నాము అనగానే, ఏంటి మీనా మర్చిపోయావా, ఈరోజు చింటూ పుట్టినరోజు కదా, అసలే వాళ్ళమ్మ ఎక్కడో ఉంది, వాళ్ళ అత్త కూడా దూరంగా ఉంది, పాపం వాడు సంతోషంగా ఉండాలి కదా, వాడిని చూస్తే దగ్గర వాడు అని అనిపిస్తుంది, అందుకని వాడి కోసమే నేను బట్టలు కూడా తీసుకున్నాను. సరేనండి అని చెప్పి మీనా రెడీ అయ్యి, మామయ్య అని చెప్పి సత్యానికి మాత్రమే చెప్తారు. ప్రభావతికి చెప్తే ప్రభావతి కుళ్ళుకుని ఏడుస్తుంది కదా, సో సత్యానికి మాత్రమే చెప్పేసరికి, సరేనమ్మా వెళ్ళండి అని చెప్పాను. కానీ అత్తయ్యకి అని చెప్పాను. కానీ మీ అత్తయ్యకి నేను ఏదో ఒకటి చెప్తానులే, మీరు వెళ్ళండి అనేసరికి బాలు మీనా వెళ్తారు. బాలు మీనా కారులో వెళ్తారు. రోహిణి అయితే ముందు బస్సులో బయలుదేరింది కదా, ముందుగా రోహిణి అక్కడికి వెళ్తుంది. వెళ్ళి చింటూ అని చెప్పనేసరికి చాలా సంతోషపడిపోతాడు. నువ్వు వస్తావని అనుకున్నానమ్మా అని చెప్పాను. కానీ వస్తాను అని చెప్పాను కదరా అని చెప్పనేసరికి, ఏమో నాకు అనిపించింది, అమ్మ వస్తుంది అనిపించింది, అందుకే నువ్వు వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే, సరే అమ్మ ఈ బట్టలకి వెళ్ళి పసుబొట్లు పెట్టి తీసుకురా, వీటికి వేస్తాను అనగానే, నీకోసమేనే ఉదయం నుంచి స్నానం చేసి నేను బట్టలు తీసుకొచ్చినా అవి వేసుకోను, అమ్మ బట్టలు తీసుకొస్తుంది అవి మాత్రమే వేసుకుంటాను అంటూ కూర్చున్నాడు అని చెప్పనగానే, అనేసరికి సరే ఇలా రా అని చెప్పి వాడి కోసం తీసుకొచ్చిన కేకు బట్టలు అన్నీ కూడా చూపించి, వెళ్ళి పెట్టురా అమ్మ అనగానే వెళ్ళి పెట్టుకొస్తుంది. చక్కగా కొడుకుని రెడీ చేసుకుంటుంది. రెడీ చేసుకుని ఇలా ముద్దు పెట్టుకుందామని దగ్గరికి తీసుకునేసరికి కారు వచ్చి ఆగుతుంది. కారు ఎవరొచ్చారు, మన ఇంటి ముందే ఆగినట్టుందమ్మా కారు అని చెప్పాను. కానీ అదే చూస్తానుండు అని చెప్పి గబగబా వెళ్ళేసరికి బాలు మీనా వచ్చారు అని చెప్పాను. కానీ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, నువ్వు పుట్టినరోజు అని ఏమన్నా పిలిచేవాను. కానీ అదేంటి రోహిణి అలా అంటావు, నువ్వు వస్తావని తెలిసి వాళ్ళని ఎలా పిలుస్తాను అనగానే, ఎప్పుడో వీడే చెప్పినట్టున్నాడు, అది గుర్తుపెట్టుకుని బాలు మీనా వచ్చారు, వీడంటే వాళ్ళకి ఎంత ఇష్టమో అనగానే తర్వాత తీరుబడిగా ఇష్టాల గురించి మాట్లాడుకుందాం, ముందు మీరు వెళ్ళి వాళ్ళని అట్నించటే పంపించండి అనగానే, సరే నువ్వు లోపలికి వెళ్ళనేసరికి రోహిణి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా చింటూ ఇటు ఇద్దరు కూడా గుమ్మం బయటికి వచ్చేస్తారు. హాయ్ బాలు మామ అని చెప్పి మాట్లాడేసరికి, హ్యాపీ బర్త్డే రా, నీకోసం బట్టలు తీసుకొచ్చాము, అయినా మీ అమ్మ వచ్చిందా అని చెప్పాను. కానీ వచ్చిందే అని చెప్పనేసరికి, ఏంటి మీ అమ్మ వచ్చిందా అని చెప్పాను. కానీ లేదు బాబు బట్టలు పంపించింది, అందుకే వాళ్ళ అమ్మ వచ్చినంత సంతోషంగా ఉన్నాడు అని చెప్పాను. కానీ బాబు పుట్టినరోజుకు మించి తల్లికి ఇంకేం కావాలండి,
కొడుకు పుట్టినరోజుగా మాత్రం తల్లి అక్కడి నుంచి రాలేదా? ఆయన సంపాదన ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. వీడితో ఉన్న క్షణాలు ఇవే కదా. వీడితో ఉండాలి అని, వీడితో ఆడుకోవాలని ఆవిడికి మాత్రం ఉండదా ఏంటి? రావాలి కదా. ఎక్కడో దూరంగా ఉండి వీడు బాల్యాన్నంతా మిస్ చేసుకుంటే పాపం వీడు పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళమ్మ దగ్గరున్నా వీడు సంతోషంగా ఉండలేడు కదా. అది అర్థం చేసుకోకుండా ఎక్కడో సంపాదన కోసం వెళ్ళి కూర్చోవడం ఏంటో అంటూ ఇంకా బాలు అనేసరికి ఎవరి కష్టాలు ఎవరికి తెలుస్తాయండి అని చెప్పాను. కానీ రెండంకుల్ రెండా ఆంటీ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి మా అమ్మ నా కోసం ఈ కేక్ పంపించింది అని చెప్పి చెప్తాడు. చెప్పేసేసరికి లోపలికి వచ్చి కూర్చుంటారు. ఇదేంటి వీళ్ళు లోపలికి వచ్చి కూర్చున్నారు, ఇప్పుడు వీళ్ళు కేకు కట్ చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్ళరా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే మేము కూడా నీ కోసం కేకు బట్టలు తీసుకొచ్చాము అంటూ కేక్ని బట్టల్ని కూడా ఇచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా రోహిణి ఉండిపోతుంది. సుగుణమ్మేమో ఉండమని చెప్పలేదు, వెళ్ళమని చెప్పలేదు. ఎందుకంటే రోహిణి తన టైము చూసుకుని కదా చింటూతో సంతోషంగా ఉందామని వచ్చింది. పాపం లోపల టెన్షన్ పడుతూ ఉంది. ఇప్పుడేమో వీళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, వీళ్ళు ఎటు వెళ్ళడం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? వీళ్ళని వెళ్ళిపోమని చెప్పాలేను, వీళ్ళు వెళ్ళడమూ లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నానే అనుకుంటూ చింటూ వాళ్ళ అమ్మమ్మ సుగుణమ్మ అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటమ్మా టెన్షన్ పడుతున్నారు? మేము రావడం ఇష్టం లేదా ఏంటి అనగానే, అదేంటి బాలు అలా అంటావు? మాకు ఎవరూ లేరనుకున్న సమయంలో మాకు ఎప్పుడు ఏ చిన్న ఆపద కలిగినా, ఏ సహాయం కావాల్సినా ఒక కొడుకులాగా నువ్వు మాకు ఎంతగానో సహాయపడతావు. మరి అలాంటిది నిన్ను పక్కన పెట్టాలని ఎందుకు అనుకుంటాం చెప్పు? నువ్వు మాకు ఎప్పుడూ ఇష్టమే, నువ్వంటే మాకు ఎప్పుడూ ఆనందమే, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటావు, ఎంతో అందరితో పాటు హ్యాపీగా ఉండాలని కోరుకుంటావు. నీ సంతోషాన్ని మేము వేరు చేయము అని చెప్పనేసరికి సరేనండి వెళ్దామా అని చెప్పాను. కానీ సరే చింటూ ఈ కేకు నీకోసమే, సాయంత్రం మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి కేకు కట్ చేసుకో, ఈగో నీ బట్టలు వెళ్ళొస్తాము అనగాని, ఒక్క నిమిషం బాబు అనుకుంటూ లోపలికి వెళ్ళి అక్షింతలు తీసుకొచ్చి బాలు మామనికి మీనాత్తకి కాళ్ళకు మొక్కు అని చెప్పాను. కానీ అలాగే అనేసరికి ఇంకా దండం వంగడానికి అవసరం లేదమ్మా అంటూ ఇద్దరు అక్షింతలేసి, ఎప్పటికీ నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉండాలి, అదేరా మేము కోరుకునేది అని చెప్పనేసరికి చాలా సంతోషపడతాడు. సరేనమ్మా వెళ్ళొస్తాము అని చెప్పనేసరికి సరేని అని చెప్పి లోపల నుంచి బయటికి వెళ్ళి బయలుదేరతారు. బయలుదేరేసరికి మీనా కారు ఎక్కిన తర్వాత ఆలోచిస్తుంది. బాలు కూడా ఆలోచిస్తాడు. మీనా ఒకటి గమనించావా? మనం ఉన్నంతసేపు ఆవిడ టెన్షన్ పడుతూ ఉంది. నాకేమనిపిస్తుందంటే ఇంట్లోనే ఎవరినో పెట్టి వాళ్ళని మనం చూడకూడదన్నట్టు, మనం చూస్తే వాళ్ళకి ప్రమాదం జరుగుతుందన్నట్టు ఏదో నిజాన్ని దాచిపెడుతూ ఉంటుంది ఆవిడ. ఎప్పుడు కూడా మొహం ఎప్పుడూ టెన్షన్గానే ఉంది. మనం వచ్చామన్న సంతోషం ఆవిడ మొహంలో కనిపించడం లేదు అనగానే, అదేనండి ఆవిడ మనం బయట నిలబడితే లోపలికి రమ్మని పిలవలేదు, లోపలికి వెళ్ళాక కాఫీ తాగుతారా టీ తాగుతారా అని కూడా అడగలేదు. దేనికో ఆవిడ బాగా టెన్షన్ పడుతుంది, అందుకే మనల్ని సరిగ్గా పట్టించుకోలేదు. ఏమై ఉంటుంది? నిజంగానే వాళ్ళమ్మ రాలేదా? వాళ్ళమ్మ ఎక్కడుంది? వాళ్ళమ్మ గురించి మనం అడుగుతున్న ప్రతిసారి ఎందుకు మాట దాటేస్తుందో నాకు తెలియడం లేదు మీనా అని చెప్పాను. కానీ అది నాకు అర్థం కావట్లేదండి అని చెప్పి మాట్లాడేసరికి, అవును నిజమే, ఆలోచిస్తే ఏదో జరుగుతుందని అనిపిస్తుంది, ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఈ చింటూకి మన కుటుంబానికి ఏదో లింక్ ఉందని అనిపిస్తుంది అని చెప్పాను. కానీ చింటూకి మన కుటుంబంతో ఎందుకు లింక్ ఉంటుందండి అనగానే, లేదు మీనా, ఖచ్చితంగా లింక్ ఉందనే అనిపిస్తుంది, ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి బాలు అంటాడు. ఇక్కడ ప్రభావతి రోహిణి చింటూకు డ్రెస్ కొంటూ దొరికింది. కానీ రోహిణి ప్రభావతిని ఏదోటి మేనేజ్ చేసి తప్పించుకుంది. కానీ బాలు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే పరిస్థితి ఉండదు. మరి చూద్దాం, బాలు వాళ్ళకి రోహిణి ఏదో ఒక రోజు దొరుకుతుంది కదా. రోహిణి గురించి బాలు ఆరా తీయడం మొదలు పెడితే మొత్తం విషయాలన్నీ బయటకు తీస్తాడు. రోహిణి గురించి బాలు ఎప్పుడు తెలుసుకుంటాడు, ఎప్పుడు బయటపడతాడు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు.